కులగణనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశ చరిత్రలో కులగణనను చేపట్టింది కాంగ్రెసే అని ఆ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతుంటే సర్వే తప్పుల తడకగా ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. ఇక బీసీల జనాభా తగ్గించి చూపించారని కమలం నేతలు విమర్శిస్తున్నారు. కులగణన సర్వే లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చేసిన కులగణన సర్వేపై గరంగరంగా ఉంది కమలం పార్టీ. సర్వే మొత్తం తప్పుల తడకని ఫైర్ అవుతున్నారు కమలం లీడర్లు. బీసీలను మోసం చేసేలా సర్కార్ కుట్రలు చేసిందని ఆరోపిస్తోంది కమలం టీం. ప్రభుత్వ తీరుపై ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు బీజేపీ లీడర్లు. కులగణనలో బీసీ జనాభా తగ్గించడం వెనుక కుట్ర ఉందని అంటోంది బీజేపీ. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లకు ప్లాన్ చేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తుంది కమలం పార్టీ. సర్కార్ దీనిపై నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. కులగణన అశాస్త్రీయంగా ఉందంటున్నారు బీజేపీ ఎంపీలు. బీసీలను రాజకీయంగా అణచివేయాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తోందని ఆరోపిస్తున్నారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న నేతలు సర్వే వాస్తవానికి దూరంగా ఉందని వాదిస్తున్నారు. సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే బిల్లు తీసుకొని వచ్చేవారన్నారు. ఓబీసీలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని విమర్శిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీ తరఫున 42% టికెట్లు ఇస్తామని బీసీలపై మరో డ్రామాకు తెరలేపుతున్నారని ఆరోపిస్తున్నారు నేతలు. సర్వేలో కొండందవి ఎలుకను పట్టినట్టుగా సాధించింది ఏమిటంటే బీసీల యొక్క సంఖ్యాబలాన్ని తగ్గించి చూపడము, బీసీల యొక్క శాతాన్ని కుదించడము. ఇది ఒక కుట్రపూరిత చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను రాజకీయంగా అణచివేయడానికి తీసుకున్న చర్యగానే ఇది భావించాల్సి వస్తుంది. కులగణనపై సర్కార్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందన్నారు బీజేపీ లీడర్లు. కులగణన విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరు ఒకటేనని ఆరోపించారు. 50% బీసీలు ఉన్నట్లు చెప్తున్న రాహుల్ గాంధీ, రేవంత్ బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 2014లో బీసీ జనాభా ఎంత, ఆ తర్వాత ఎంత ఉందో ప్రభుత్వం చెప్పాలన్నారు. మంత్రి పదవుల్లో బీసీ ప్రాధాన్యతపై క్లారిటీ ఇవ్వాలన్న కమలం నేతలు మైనార్టీ నుంచి ఒక్కరినైనా మంత్రిని చేశారా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 100% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ అసెంబ్లీ, మీ ముఖ్యమంత్రి గారు చేసిన ముచ్చట మీరు వినుంటే మరి 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఎవరికి ఇస్తారనేది రాహుల్ గాంధీ చెప్పాలి. కులగణన మందిని బదనాం చేసేందుకేనా, మనం పాటించేందుకేనా? యూ కంపేర్ 2014 ఉన్న బీసీ జనాభా ఎంత, 2024 ఉన్న బీసీ జనాభా ఎంత? అన్ని కులాలు పెరిగేది ఎట్లా, బీసీ కులాలు తగ్గేది ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర బీజేపీని అంటది మైనార్టీలను మోసం చేస్తురని. తెలంగాణలో ఒక్క మైనార్టీ మంత్రి ఉండడమో చెప్పమను రేవంత్ రెడ్డిని. కులగణన సర్వే రిపోర్టులో లోపాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు బీజేపీ నేతలు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.